నువ్వు కూడా రాయే నేను తీసేసిపోతా అంటే ఎత్తి పడతాను పక్కకు అలా బాగున్నది పిల్లలు అందులో మొట్ట పిల్లలు ఉన్నాయి రావు నేను ఒకసారి అది గొర్రెల ఒకసారి అయితే ఏపీ ఆరైతే మొన్న ఒకసారి వేసేస్తాం కదా మొన్న ఒకసారి వేసేస్తాం కానీ మంచివాడు అని మెరవాడే మొయ్యలు పెట్టింది రాళ్ళు వచ్చారు పని చేసుకోపోయారు వాళ్ళు ఎర్రలు ఇక డొనేషన్ తడనేషన్ పడుతున్నాం అనుకోండి ఏటు అట్లా అడ్డం కాదు ఇదే పొడు వేసేది ఉండే అట్లా పడుతున్నాయి పడత లేకుండా ఇట్లా గాలి గిట్ట నీళ్ళు కట్టి బాగానే నేను అంత కష్టం వేసాను కళ్ళు మరి మళ్ళీ గడగలు కట్టుకొని మళ్ళీ ఓడికి వెళ్ళాలి గడకు ఓడి బలం ఆ గడకి వెళ్ళాలి వేసాక తాపేసుకుంటే అలాగే తప్ప కూడా కట్టి మన కండ్రీలు ఇంకా కొంచెం దగ్గర కట్టేది ఉండండి మొత్తగా వస్తున్నాయి మొత్తం వస్తున్నాయి అవి తిరిగి కట్టించిన కట్టించండి కాదు ఒక్కొక్కటి జారిపోతున్నాయి ఇక ఆ చిన్న సైజు కొంచెం ఒక్కొక్కటి రెండు ఉండే ఫ్యాన్లు వాళ్ళు ఒకటి ఇది ఒకటి పది సరిపోకుండా ఇంకా చిన్న చిన్న గింత గింత కాదు జిమ్మలు చిన్న చిన్నవి పడుతున్నాయి గింత గింత ఇంకా చిన్నపిల్లలు ఏం చేసుకుంటారు అది అవ్వడ బట్టి పిండి వేసిన తీసుకో పీకెళ్ళి ఇంకెందుకు అంతే ఇక మామూలు పని చేసిండు నేను మక్కలు ఉన్నప్పుడు మక్కలు వేసుకున్న కుప్పలు ఉన్నాం ఎல்லாம் గిట్టాల్సింది ఇంకా కట్టండి ఇది కట్టి వాళ్ళు ఇది కట్టి మావాడు గడగలు ఇది కట్టి గిట్టుతాను నింపుకోలేదు గిట్ట చూసిన పడే బండి హోడ పెట్టి రాసిన ఇంకేమీ లేదు ఒక్కడే ఉన్నది ఇంట్లోనే వచ్చారు అప్పుడు పని చేసినాడు ఆయన కూడా అందులో ఎప్పుడు అందులో పని చేసినాడు ఆలోచన మక్కను పట్టించుకున్నది నేను అది ఉన్నా అందులో అంత వచ్చింది కూడా నేను మొన్న దిగలేను నేను కూడా ఈ రాళ్ళకు వచ్చేదా కానీ వచ్చింది రాళ్ళకు కూర్చొని పట్టింది వీళ్ళు వీడుకున్నప్పుడు పని చేసినాడు వీడుకునే అప్పుడు చేసిన ఆడేపని ఆడపండి తీపించిండు ఇందులోకి వచ్చాడు వాళ్ళు మంచిగా సైజ్ అనుకున్నా ఏక నెల సైజ్ దొరుకుతున్నాడు ఉన్నాయి కానీ ఆ బస్సులు బిచ్చులు అని మొత్తం వేసిన ఆడే మొట్ట పిల్లలు దింపుకునే సమయంలో ఇవైతే ఆడ దింపుతుంది పోసినాయి లేకపోతే మొత్తం అవుతుండే కావచ్చు మొత్తం ఉన్నాయి నేను అనుకున్నా చూసిన ఇంకా 50 పడ్డాయి వాడి మీద ఉన్నాయి ఇంకా ఇట్లా కట్టిండు ఈ గడ కట్టిండు ఇప్పుడు మన రోడ్డు ఆ గడ రోడ్డు అట్టేసిండు ఇప్పుడు ఇచ్చేసిండు చూసిన వాళ్ళు ఏమంటాడు కానీ ఏమన్నా పడే అంటే అబ్బా నువ్వు ఆ పంట చూసిండు నేను వెళ్ళి ఇంకా చూసిన పూజలో బాబు తిన్నారు చెప్పుకొని ప్రవేశింటే అనుకున్నా స్పీడ్ వేసింది బస్సులో అన్నాం అప్పుడు అన్నా ఇది ఉన్నాయి అది స్పీడ్ వేసిన అనుకోండి వెళ్ళాను దిగిపోయాను ఇప్పుడు ఏర్పడుతుంది ఇంకేంది వాళ్ళు ఆడు ఏం చేసిందంటే సాయం చూసుకోండి ఇక అంతే సాయం అడడానికి వచ్చుకోండి ఏమవుతుంది సాయం చూసుకుని చిత్రులు అంత తిరుగు వచ్చింది అంత నీతోనే బస్సు బాగుండే అది మెల్ల ఇంట్లో పని చేసింది మన పిల్లలు కూడా మరి ఏదైనా చెప్ప చూసుకుని గాడు ఉండే దాంట్లో గాడు ఉండే మెల్ల ఈ టైం తెచ్చుకుంటాను సార్ నేను కూడా